గైజ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మార్నింగ్ రైడ్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. ఈరోజు సాటర్డే, సో రేపు సండే కూడా ఉంది కదా, రేపు వెళ్దామని ఇంకా ఈరోజుది పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే హర్ష అన్న కొత్త బైక్ డెలివరీకి. వైభవ హర్ష అన్నకి ఇంతకుముందు R1 ఉండేది, అలానే ఒక బెనెలీ 600 అయి ఉండేది. ఇప్పుడు ఒక హయాబుసా కూడా యాడ్ అయింది, అది కూడా నా ఫేవరెట్ కలర్. బైక్ ఇప్పుడే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. హర్ష అన్న వాళ్ళ ఇంటికి మా ఇంటికి హార్డ్లీ 10 minutes. బైక్ అన్వీల్ చేయడం ఆల్రెడీ బెంగళూరులో అయిపోయింది. సో అక్కడ మళ్ళీ బైక్ లోడ్ అయ్యి ట్రక్లో ఇక్కడికి వస్తుంది, ఇప్పటికి వచ్చేసి ఉంటుంది. మనం ఏది పెడితే అది కొనేసుకోం కదా, మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఎడిషనే కావాలి, ఈ కలరే కావాలి అని వాటికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో అలా కొంచెం కష్టపడితే లక్కీగా కావాల్సిన బైక్ దొరికింది. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. $5:50 అవుతుంది. ఈరోజు ఎక్కడికైనా షార్ట్ రైడ్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఎక్కడికో డిసైడ్ అవ్వలేదు, బట్ ఫస్ట్ అయితే గచ్చిబౌలి దగ్గర అందరం కలుస్తున్నాం. హలో, స్టార్ట్ అయ్యా, నేను 5 minutesలో ఉంటా. అవునవును, తెలియదు బ్రో, ఇక్కడైతే కలుస్తున్నాము, ఇంకా ఎవరు రాలేదు. వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం. అవునా, నైస్ నైస్, రైట్ సేఫ్ బ్రో. అనుకోకుండా ఈరోజు లైనప్ బాగానే వచ్చింది. 5-8 బైక్స్. కొంచెమైనా దూరం రైడ్ చేయాలని ఉంది, ఇంకందుకే ఎయిర్పోర్ట్ వరకు అయినా వెళ్తున్నాము. ఈరోజు ఏంటో కొత్తగా బైక్ పైన అసలు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా వెళ్తా.
నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది. కాఫీ తాగకూడదు నిద్ర వచ్చినప్పుడు. ప్లీజ్ సాయి, నిద్ర వస్తుంది. అవి చాలా చాలా నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది. నేను వెళ్తా. తగిలిందా ఎవరికి? కారా? పీపీఎఫ్ అది? సరే మీరు కానివ్వండి. ప్లీజ్ సాయి, చాలా నిద్ర వస్తుంది. నేను 2:30కి పడుకొని 5కి లేసా అన్నా. 30 minutes ఎంత? 30 minutes. 30 minutes. సరే నువ్వు ఇది నడుపునే అది నడుపుతాం. మరి ఏబిఎస్ లేదు చూసుకో. వాటర్ వస్తే జాగ్రత్త, ఏబిఎస్ లేదు చూసుకో. ఏహే పిచ్చి లైట్ ఏం కాదు, కడిగితే పోయేదానికి. ఎన్ఆర్ నుంచి S1000 రాగానే ఎంత కంఫర్టబుల్ అనిపిస్తుందో అసలు. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఇంక బ్లాగింగ్ కంటిన్యూ చేయలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.